వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నం ఇనగదురుపేట పిఎస్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. పేర్ని నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటో ఒకసారి చూద్దాం. మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలిక మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా? వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఒళ్ళంతా చీరేసేసి వంకాయ చీరినట్టు, మనం గుత్తి వంకాయ కూర ఉన్నట్టు ఒళ్ళంతా చీరేసి కారం పెట్టాలా పెట్టక్కర్లేదు వీళ్ళకి? నిన్న పేర్ని నాని గారు మాట్లాడింది భాష ఏ రకంగా ఉందంటే శాంతం రోడ్డు మీద బలాదూరోళ్ళు మాట్లాడుకునే రకంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదు. ఆయన మాట్లాడే మాటలో జనాల్లో విద్వేషానికి గురి చేసే విధంగా ఉంది. ఆ ఆలోచనతోనే మేము తెలుగుదేశం పార్టీ నాయకులం కానీ కార్యకర్తలం కానీ చాలా బాధతో ఇవాళ మేముగా సమన్వయం పాటిస్తున్నాం. అందుకనే ఇనగదురు పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం.